హాయ్. నేను ఎప్పుడు వీడియో చేద్దాం అనుకున్నా వర్షం పడటమో లేకపోతే ఇంకోటో ఏదో ఒక డిస్టర్బెన్స్. వర్షం పడుతుంది, కనిపిస్తుందా మీకు? చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. చూడండి, స్కై చూడండి ఎలా ఉందో, వెరీ బ్లాక్ కదా. ఇంకొక ప్రూఫ్ వర్షం పడుతుంది అనడానికి ఈ చినుకులే. ఓకే, యాక్చువల్లీ ఎందుకంటే మెటర్నిటీ లీవ్ ఓన్లీ 6 months ఇస్తారు. అసలు 6 months ఏం సరిపోతుంది? ఇంకా 6 months అయిపోయిన వెంటనే ఆఫీస్కి ఎలా వస్తారు? లేకపోతే పెయిడ్ లీవ్ అంటారు. అంటే శాలరీ మొత్తం కట్ చేసుకుంటే ఏం తిని బతుకుతారు? బేబీ కానీ మదర్ కానీ ఇంకెవరైనా ఏం సరిపోతుంది? శాలరీ కోసమైనా ఆఫీస్కి వెళ్ళాలి కదా. 6 months కాదు, మినిమం 1 year ఇవ్వాలి. 1 year ఇస్తేనే కదా బేబీని కొంచెం వేరే వాళ్ళు కంప్లీట్ సాలిడ్స్లోకి పడిన తర్వాత వేరే వాళ్ళు చూసుకుంటూ ఉంటే సో మదర్ హ్యాపీగా ఫ్రీగా వర్క్ చేయగలదు. బట్ ఇలా మధ్యలో పిలిస్తే నాకైతే చాలా కోపం వస్తుంది. నన్ను ఇప్పుడు అలాగే ఫోర్స్ చేస్తున్నారు, రమ్మంటున్నారు. నా బేబీకి ఇప్పుడు ఓన్లీ 8 months. నన్ను ఇప్పుడు వదిలి వచ్చేయమంటే ఎలా వస్తాను? అట్లీస్ట్ వీక్లీ 2 days అయినా రావాలంట. సాలిడ్స్లో పడకుండా. అండ్ ఫార్ములా మిల్క్ అలవాటు ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఏమైనా వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్ళగలరేమో, కానీ అసలు సడన్గా ఇలా అయితే కష్టం కదా. యాక్చువల్లీ ఈరోజు నాకు క్లైమేట్ చాలా బాగా నచ్చింది, అందుకే నేను క్లైమేట్ చూపిస్తూ మాట్లాడుతున్నా. అంతకు మించి ఏం లేదండి. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. అసలే కొత్త ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి.